యార్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. 2023కి సంబంధించిన ఆటో ఎక్స్పో నోయిడాలో కండక్ట్ చేస్తే నేను వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా రకాల వెహికల్స్ అనేవి ఉన్నాయి. వీడియోస్ కూడా యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అది మాత్రమే కాకుండా టాటాకి సంబంధించిన 14th నెంబర్ స్టాల్కి నేను వెళ్ళాను. అక్కడ అందులో ఫ్యూచర్లో రాబోయే 14 ఫ్యూచర్ వెహికల్స్ గురించి తెలుసుకున్నాను. అలాగే టాటా కమర్షియల్ వెహికల్ నుంచి ఫ్లీటేజ్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించి నేను కూడా తెలుసుకున్నాను. ఒకసారి మీకు కూడా వినిపిస్తాను. సార్ మాటలలో వినండి. అది విన్న తర్వాత సార్ అయితే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాన్ని నేను తెలుగులో కూడా కన్వర్ట్ చేసి తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియో పూర్తిగా చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, 2023 ఆటో ఎక్స్పోలో ఉన్నాం కదా. మనం ఇక్కడ దీనికి సంబంధించిన టాటా మోటార్ కమర్షియల్ వెహికల్స్ సంబంధించిన ఒక సార్ ఉన్నారు. సార్ని అడిగి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ టు సీ యూ సార్. Thank you. Sir, can you say about, I will ask one simple question. Can you say about fleetage? So fleetage is a solution which helps customer optimize his operations, Okay. manage his operations efficiently. Okay. Fleetage gives customer real-time insights into his vehicle operation, Okay. his vehicle health, Okay. also fuel, so that he is able to know, he knows exactly what is happening to the vehicle and he is able to manage it properly so that his operating cost comes down and vehicle availability goes up. Okay. And it is a solution which is simple, intuitive interface, gives all the information at one place so that he is able to manage his fleet properly and is able to ensure that his operating cost comes down and also uptime goes up. This can be seen by mobile or everything? Both. It can be both on desktop and mobile. It is mobile first approach and about 60% of our customers are using it mobile only. Yes. It can be done on mobile. We also have an app. Okay. That also app is available on mobile, both Google Play Store and iOS. It is available there. ఫ్రెండ్స్, మనం సార్ మాటలలో ఫ్లీటేజ్ గురించి వినడం జరిగింది. ఫ్లీటేజ్ అంటే ఏంటిది? ఫ్లీటేజ్ అంటే కమర్షియల్ వెహికల్ ఉన్న వెహికల్ ఓనరే కావచ్చు, డ్రైవరే కావచ్చు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తన డెస్క్టాప్లో, ల్యాప్టాప్లో కావచ్చు, మొబైల్లో కావచ్చు పూర్తిగా చూసుకోవచ్చు. అంటే మనం ఇంటి దగ్గరనే ఉండి హైదరాబాద్లో వెళ్ళే వెహికల్ స్పీడ్ ఎంత వెళ్తుంది, ఆ వెహికల్ మైలేజ్ ఎంత ఇస్తుంది, ఆ వెహికల్ ఏ లొకేషన్లో ఉంది, ఆగి ఉందా, నడుస్తుందా అని పూర్తి డీటెయిల్ తెలుసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా ఫ్యూయల్ టెస్టింగ్ లాంటిది, అంటే ఫ్యూయల్ని దొంగతనం చేసిన అది మాత్రమే కాకుండా డ్రైవర్ ఏదన్నా డ్రైవింగ్ ర్యాష్గా, అంటే మామూలుగా క్లచ్చే కానీ బ్రేక్సే కానీ స్పీడే కానీ ర్యాష్గా వెళ్తున్నాడా, స్లోగా వెళ్తున్నాడా, ఎలాగ వెళ్తున్నాడా అని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ ఫ్లీటేజ్ ద్వారా మనం ఇంటి వద్దనే ఉండి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఏంటిదంటే వెహికల్ ఓనర్కే కావచ్చు, లేదంటే ఈ వెహికల్ నడిపే డ్రైవర్కే కావచ్చు, సేఫ్టీ పరంగా కావచ్చు, లేదంటే డబ్బులు ఆదాయం చేయడంలో కావచ్చు, అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ టాటా కమర్షియల్ మోటార్ వెహికల్ వాళ్ళు ఈ ఫ్లీటేజ్ అనేది ఈ వెహికల్ తీసుకునే కస్టమర్ సేఫ్టీకి, అలాగే వెహికల్ తీసుకున్న కస్టమర్ లాభాలు ఎక్కువ ఉండాలని ఫ్లీటేజ్ అనేది తయారు చేశారు, వాడుతున్నారని సార్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చాలా ప్లేసులలో ఈ ఫ్లీటేజ్ అయితే యూజ్ చేస్తున్నారు. రానున్న రోజులలో కూడా వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మామూలుగా ఏంటిదంటే మనకు వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కొందరు మామూలుగా యాక్సిడెంట్, లారీలలో జరిగే యాక్సిడెంట్ ఏంటిదంటే చేసే డ్రైవర్లు అనేది పడుకుంటారు, యాక్సిడెంట్ జరుగుతుంది. రానున్న రోజులలో టాటా కమర్షియల్ వెహికల్ వాళ్ళని అడిగితే చెప్పింది ఏంటంటే రానున్న రోజులలో ఈ వెహికల్లో నడిపే డ్రైవర్ పడుకుంటే అలర్ట్ కానికి ఆ వెహికల్లో అలారం లాంటిదే కావచ్చు, లేదంటే వాళ్ళకు అంటే మీరు పడుకున్నారు అని ఇండికేట్ చేయడానికి ఫీచర్స్ కూడా తెస్తున్నా అని చెప్తున్నారు. అది తెస్తే చాలా వరకు యాక్సిడెంట్స్ అనేది తగ్గిస్తారు. నాకు ఇక్కడ చూసిన తర్వాత అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో బాగా ఉపయోగపడుతుంది కస్టమర్లకు అలాగే డ్రైవర్లకు. అలాగే టాటా కమర్షియల్ వెహికల్ వాళ్ళు మూవ్ ఇండియా గురించి కూడా చెప్పారు. దాని గురించి కూడా ఒకసారి తెలుసుకొని ఏంటిది అనేది కూడా చెప్తాను, చూడండి. అండ్ కెన్ యూ సే అబౌట్ వై ఆర్ మేకింగ్ the theme is like Move India. Why? Can you say about it? Because we are the market leaders in Yes, India, yes. right? And we have 50% market share, more than 50% market share. And hence, whatever moves in India on commercial vehicle, 50% of that we are moving. Okay. That's why we said Move India, right? And we move India safely and is something which we are looking for. Safety is our biggest benchmark, where both cars and trucks, safety is our critical piece. And we are also looking at greener, because that's where we have a roadmap to achieve a greener transition to greener technology, alternate fuel, all of this. Yes. That's why. Okay, thank you, sir. Thank you very much. నేను చూసుకున్నట్టయితే మూవ్ ఇండియా అనే థీమ్తోని టాటా మోటార్స్ వాళ్ళు రావడం జరుగుతుంది. మూవ్ ఇండియా అంటే ఏంటిది అనేది కూడా ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. తర్వాత కూడా నేను తెలుగులో చెప్తాను, ఒకసారి విందాం రండి. ఫ్రెండ్స్, మూవ్ ఇండియా అనేది ఎలా జరుగుతుందో సార్ మాటల్లో విన్నాము. ఒకసారి చూసుకున్నట్టయితే భారతదేశంలో చూసుకున్నట్టయితే దాదాపు 50% షేర్, అంటే 50% కమర్షియల్ వెహికల్సే కావచ్చు, కార్సే కావచ్చు,
అంత దానికి సంబంధించిన షేర్ అనేది టాటా వెహికల్స్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఈ టాటా వాళ్ళు మూవ్ ఇండియా అనే కాన్సెప్ట్ ద్వారా వచ్చే వెహికల్స్లో సేఫ్టీ కావచ్చు, బిల్డ్ క్వాలిటీ కావచ్చు చాలా బాగుండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు వస్తున్న వెహికల్లో కూడా చాలా బిల్డ్ క్వాలిటీ అనేది ఉండడం జరిగింది. నెక్సాన్ కార్లో కావచ్చు, లేదంటే ట్రక్స్లో కావచ్చు, బిల్డ్ క్వాలిటీ అనేది బాగుండడం జరిగింది. అలాగే కంఫర్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఏదైతే వస్తున్న వెహికల్ డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా ఉండడం జరిగింది. కాంపిటీషన్ వెహికల్స్తో పోలిస్తే మంచి డిజైన్స్తో వస్తున్నాయి. అంటే వాళ్ళు ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో మెయిన్గా చూసేది అంటే భారతదేశంలో నివసించే ప్రజలు సేఫ్టీ, అలాగే ఎకనామికల్గా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా టాటా వాళ్ళు ఏంటిదంటే ఎథికల్గా ఆలోచిస్తారు. అంటే బిజినెస్ పరంగా కాకుండా ఎథికల్గా ఆలోచించి వెహికల్స్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం మామూలుగా చూసుకున్నట్టయితే 5 స్టార్ రేటింగ్కి సంబంధించిన చాలా కార్స్ అనేది టాటా నుంచే రావడం జరిగింది. ఫస్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే 5 స్టార్ వెహికల్స్ వచ్చాయి. అలాగే కమర్షియల్ వెహికల్స్లలో కూడా వెహికల్ తీసుకున్న కస్టమర్లకు, అలాగే వెహికల్ డ్రైవ్ చేసే డ్రైవర్లకు కూడా ఫస్ట్ టైం ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ కంపెనీ తరపు నుంచే పే చేసి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి, వాళ్ళకి ఏదైనా ప్రమాదం వస్తే ఏమైనా జరిగినా వాళ్ళ ఫ్యామిలీ అనేది బాగుండాలనే కాన్సెప్ట్తోని లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి మంచి మంచి మోటోస్, మంచి మంచి స్కీమ్స్తోని వాళ్ళు రావడం జరిగింది. అది మాత్రమే కాకుండా రానున్న ఫ్యూచర్ వెహికల్స్లో కూడా సేఫ్టీ, సెక్యూరిటీ, అలాగే బిల్ట్ క్వాలిటీ బాగుండాలి, అలాగే ఎన్విరాన్మెంట్ సేవ్ చేసుకోవాలి. రానున్న 2040 వరకు ఎన్విరాన్మెంట్ను జీరో ఎమిషన్ అంటే పొల్యూషన్ని మొత్తం జీరోగా కంట్రోల్ చేసి ఈవీ వెహికల్సే కావచ్చు, హైడ్రోజన్తో నడిచే వెహికల్సే కావచ్చు తయారు చేయాలని టాటాకి సంబంధించిన చాలా బాగా నచ్చింది. నాకైతే ఈ థీమ్ అనేది చాలా బాగా నచ్చడం జరిగింది. మీరు కూడా ఈ థీమ్ నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి వి లవ్ టాటా అనే కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయడానికి ట్రై చేయండి.